రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉండాలి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను వేరే ప్లేసుల్లో ఎన్ఆర్ఐలుగా అక్కడ ఉన్నప్పుడు డాలస్లో వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉన్నారు అంటే ఏదో విధంగా మా ఆస్తులు అమ్ముకొని బయటకు వచ్చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ 15 నుంచి 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో గెలవడు అన్న నమ్మకం ఉంటే మాత్రమే ఏ పెట్టుబడి అయినా మీకు వస్తుంది. అది ఆ తీర్పు అనేది మీ నుంచే మొదలవ్వాలి. మీరు అటువంటి స్పష్టమైన తీర్పు ఇస్తే మేము ఏ పని చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళని పోయి వాళ్ళకి మేము కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, ఇక మళ్ళీ అతను రాడు, మీరు చూశారు కదా ప్రజలు ఎంతగా అసహించుకున్నారో అనేటువంటి మేము చెప్పగలం, మా పని ఈజీ అవుతుంది. అలా కాకుండా ఒక మాదిరి తీర్పు వచ్చిందనుకోండి, మేము ఎంత కష్టపడ్డా కూడా పెట్టుబడి పెట్టే వ్యక్తులు చాలా ఆలోచిస్తారు. ఈరోజు పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి కొన్ని వందల వేల అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలే కాదు దేశాల్లో ఉన్నాయి. ఈరోజు రెడ్ కార్పెట్ వేసి పరుస్తున్నారు. కాబట్టి అందుకే ఈరోజున ఒక్క ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మనం వాళ్ళు ఆహ్వానించటం లేదు కాబట్టి, వేరే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి. సో ఇవన్నిటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 100 ఓట్లు వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కానీ వాళ్ళ ఫోన్లలో కాంటాక్ట్ కానీ అందరికీ కాల్ చేసి మోటివేట్ చేసి ఓటింగ్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓటింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే నా ఒక్క ఓటు వేయకపోతే పెద్దగా పోయేదేముంది అని. అలా అనుకొని హైదరాబాద్లో మన 45% ఓటింగ్ అయింది. ఇలాంటి పరిస్థితులు కనుక ఇక్కడ కూడా మళ్ళీ జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. దిస్ ఈజ్ నౌ ఆర్ నెవర్. కాబట్టి మీరు అందరూ కష్టపడి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నేను నా శక్తి మేరకు మీరెవ్వరూ ఊహించనంత గొప్పగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.